వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్కు సంబంధించి 6th చాప్టర్లో వర్గమూలాలకు సంబంధించి ఆసక్తికర అమరికల గురించి చూద్దాం. త్రిభుజాకార సంఖ్యల సంకలనం. త్రిభుజాకార సంఖ్యలు అంటే సంఖ్యకు సమానమైన చుక్కలను త్రిభుజాకారంలో అమర్చగలవి గుర్తున్నాయా? సో మనకి త్రిభుజాకార సంఖ్యలు అంటే గుర్తున్నాయా అని అడుగుతున్నారు. ఫస్ట్ 1 అంటే 1 ఈ విధంగా వేస్తాం. త్రిభుజాకార సంఖ్యలు అంటే ఏం లేదు, మనం దీన్ని త్రిభుజాకారంలో పెట్టడం సంఖ్యలు. సో 3 ఉంది, 3ని ఏ విధంగా పెట్టవచ్చు, మనం ఈ విధంగా పెట్టవచ్చు. 6 ఉంది, 6ని ఈ విధంగా పెడతాం మనం. ఇది త్రిభుజం అవుతుంది కదా, త్రిభుజాకారం అవుతుంది. త్రిభుజాకార సంఖ్యలు అంటారు వీటిని. సో ఇది చూసుకుంటే ఇది కూడా త్రిభుజాకార సంఖ్య అవుతుంది. దీన్ని చూసుకున్నా ఇది త్రిభుజాకార సంఖ్య అవుతుంది. 15 తీసుకుంటే 15ని త్రిభుజాకార సంఖ్యలో పెట్టడం. 10 తీసుకుంటే 10ని త్రిభుజాకార సంఖ్యలో పెట్టడం. ఈ విధంగా అమర్చడాన్ని త్రిభుజ సంఖ్యలు అంటారు. ఏవైనా రెండు వరుస త్రిభుజాకార సంఖ్యలను కలిపినప్పుడు వర్గ సంఖ్యను పొందుతాము. ఉదాహరణకు 1 + 3 అంటే ఇక్కడ మనకి ఇవి 3 + 1, 1 + 3 అంటే త్రిభుజాకారం చేసిన తర్వాత మనకి మిగిలింది ఒకటి ఉంది కాబట్టి 1 + 3 = 4 అవుతుంది. అదేవిధంగా 3 + 6. సో ఇక్కడ మనకి త్రిభుజాకారంలో ఉన్నవి 6 అయితే ఇక్కడ 3 మిగిలినాయి అంటే 3 + 6 అంటే 9 అవుతుంది. 9 అంటే 3² 9 అవుతుంది. అంటే ఇక్కడ 2² 4 అవుతుంది, ఇక్కడ 3² 9 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి తీసుకుంటే వీటిని త్రిభుజాకార సంఖ్యలుగా మార్చినప్పుడు మనకి రిమైనింగ్ ఎన్ని ఉంటున్నాయి, ఇవి ఎన్ని ఉన్నాయి, మొత్తం 10 ఉన్నాయి. 10 ప్లస్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అంటే 10 + 6 అంటే 16 అవుతుంది. ఇవి 4² అంటే 16. ఇక్కడ మీనింగ్ అర్థం అవ్వకపోతే చూడండి, ఇది ఒక త్రిభుజం అవుతుంది. సో 1 అనేది కూడా ఒక త్రిభుజం కింద మనం నిర్మిస్తాం. అదేవిధంగా ఇది కూడా ఒక త్రిభుజం అవుతుంది. సో ఇది మనకి ఇలా త్రిభుజం అవుతుంది, ఇది కూడా ఇలా త్రిభుజం అవుతుంది. సో ఈ విధంగా అంటే ఏవైనా రెండు వరుస త్రిభుజాకార సంఖ్యలను కలిపినప్పుడు వర్గ సంఖ్యను పొందుతాము. అంటే ఇలా త్రిభుజాకార సంఖ్యలను కలిపినప్పుడు వర్గ సంఖ్యను పొందుతామని చెప్తున్నారనే అర్థం. నెక్స్ట్ వర్గ సంఖ్యల మధ్య వర్గ సంఖ్యల మధ్య సంఖ్యలు. రెండు వరుస వర్గ సంఖ్యలు మధ్య ఆసక్తికర అమరికలు ఏమైనా ఉన్నాయేమో మనం ఇప్పుడు చూద్దాం. సో దీని అర్థం ఏమిటంటే మనకి 1² 2² 3² 4² 5² 6² 7² 8² 9² 10² ఇలా తీసుకుంటున్నప్పుడు ఈ 1²కి 2²కి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. అమరికలు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ 1 తీసుకున్నప్పుడు 1² అంటే 1 వస్తుంది. 2 తీసుకున్నాం, 2² అంటే 4 వస్తుంది. సో ఈ 1²కి 1కి 4కి మధ్యలో ఏమున్నాయి, 1కి 4కి మధ్యలో ఏమున్నాయి, 2 3 అంటే 2, 3 ఉన్నాయి. ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి, అదే చెప్తున్నారు. 2 3 4 అంటే 1 2 3 4లో మనకి రెండు వర్గ సంఖ్యలు 1 = 1² మరియు 4 = 2² మధ్య రెండు వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉన్నాయి. రెండు వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు అంటే 2, 3 ఈ రెండు అని అర్థం. అదేవిధంగా 4 తర్వాత 5 6 7 8 9 ఉన్నాయి. సో ఇందులో మనకి 3² అంటే 9, 3² అంటే 9 కాబట్టి 2²కి ఈ రెండింటికి మధ్యలో వర్గ సంఖ్యలు కానివి ఎన్ని ఉన్నాయి, 5 6 7 8 ఉన్నాయి. అంటే రెండు వర్గ సంఖ్యలు 4 2² మరియు 3² మధ్య 4 వర్గ సంఖ్యలు కానివి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. అదేవిధంగా 9 తర్వాత 10 తీసుకుంటే 10 11 12 13 14 15 16. 16లో మనకి 16 అంటే 4² కాబట్టి 3²కి 4²కి మధ్యలో నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. రెండు వర్గ సంఖ్యలు 9 3² మరియు 4² మధ్య 6 వర్గ సంఖ్యలు కానివి ఉన్నాయి. ఇవి వర్గ సంఖ్యలు కానివి 2, 3 5, 6, 7, 8. ఇక్కడ 1కి 2కి 1²కి 2²కి మధ్యలో 2 ఉన్నాయి. 2²కి 3²కి మధ్యలో 4 ఉన్నాయి. 3²కి 4²కి మధ్యలో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అదేవిధంగా 16 తర్వాత 17 18 19 20 21 22 23 24 25. 25 అంటే 5² యొక్క వర్గం కాబట్టి ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే 4²కి 25²కి మధ్యలో ఉన్నవి ఎన్ని ఉన్నాయి,
1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 2 వర్గ సంఖ్యల మధ్య 4 స్క్వేర్ మరియు 5 స్క్వేర్ల మధ్య 8 వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉన్నాయి. సో ఇవి ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 1 స్క్వేర్కి 2 స్క్వేర్కి మధ్యలో వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్నంటే 2, అవి ఏంటంటే 2, 3. అదేవిధంగా 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి మధ్యలో వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉంటాయి. అవి ఏంటంటే 5 6 7 8 అలా అడుగుతారు. 1 స్క్వేర్ అంటే 1 మరియు 2 స్క్వేర్ అంటే 4 మధ్య గల వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని? 2, 3 2. 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి మధ్యలో గల వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని వస్తాయి? 4. అవేంటి? 5 6 7 8. ఇప్పుడు 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16 ఉన్నాయి. సో మనకి ఇది 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ చేస్తే 16 మైనస్ 9 ఈక్వల్ టు 7 వచ్చింది. దీన్ని ఇది డెఫినేషన్ రూపంలో ఏ విధంగా చెప్పవచ్చు అంటే 3 స్క్వేర్ మరియు 4 స్క్వేర్ మధ్య గల సంఖ్యలు 10 11 12 13 14 15 ఇవన్నీ ఉన్నాయి? 6 ఉన్నాయి. అనగా 6 వర్గం కాని సంఖ్యలు ఉన్నాయి. వీటి సంఖ్య ఆ రెండు సంఖ్యల భేదం కన్నా ఒకటి తక్కువ. ఈ రెండు సంఖ్యల భేదం కన్నా ఒకటి తక్కువ అంటే ఇది ఏ విధంగా చేయొచ్చు? 6 కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండింటి భేదం కన్నా ఒకటి తక్కువ. భేదం ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 మైనస్ 1 చేస్తే 6 వస్తాయి. ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు అంటే మనం 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 కదా. అంటే 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 4 మైనస్ 1 ఈక్వల్ టు ఎంత? 3. అంటే 3 అంటే 3 వచ్చింది మనకి. 3 వచ్చినప్పుడు ఒకటి తక్కువ అన్నారు కాబట్టి 3 మైనస్ 1 చేస్తే 2 వస్తాయి. అంటే 1 స్క్వేర్కి 2 స్క్వేర్కి మధ్యలో ఉన్న సంఖ్యలు ఏమున్నాయి? మనకి 2 ఉన్నాయి. అవేంటి? 2 3. అదేవిధంగా 4 స్క్వేర్ ఈక్వల్ టు 16 మరియు 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. కాబట్టి 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ చేస్తే 9 వచ్చినాయి. సో 9 వచ్చినాయి కాబట్టి మనకి ఇది కంపల్సరీ గుర్తుండాలి. ఇది మర్చిపోతే మనకి ఇది రాంగ్ అయిపోద్ది. వీటి సంఖ్య ఆ రెండు వర్గ సంఖ్యల భేదం కన్నా ఒకటి తక్కువ కాబట్టి 9 మైనస్ 1 చేస్తే ఎంత? 8. అంటే 4 స్క్వేర్కి 5 స్క్వేర్కి మధ్య గల సంఖ్యలు 17 నుంచి 24 వరకు ఉన్నాయి. అనగా 8 సంఖ్యలు ఉన్నాయి. 8 వర్గ సంఖ్యలు కాని ఉన్నాయి. 8 వర్గ సంఖ్యలు కాని ఉన్నాయి అంటే వీటి సంఖ్య 2 వర్గ సంఖ్యల భేదం కన్నా ఒకటి తక్కువ. అంటే 9 మైనస్ 1 చేస్తే 8 వస్తుంది. 7 స్క్వేర్ మరియు 6 స్క్వేర్ వీటి మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మీరు చెప్పగలరా? ఏవైనా సహజ సంఖ్యలు n, n+1లకు n+1 హోల్ స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ 2n+1 మైనస్ n స్క్వేర్ ఈక్వల్ టు 2n+1. సో దీన్ని బేస్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది ఇంపార్టెంట్. ఏవైనా సహజ సంఖ్యలు n, n+1లకు n+1 హోల్ స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈక్వల్ టు n+1 హోల్ స్క్వేర్ అంటే a+b హోల్ స్క్వేర్ a+b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a² ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్ రాసిన తర్వాత మైనస్ n స్క్వేర్ అంటే ఇక్కడ n స్క్వేర్ ఇక్కడ మైనస్ n స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2n+1 అనేది ఉంటుంది. సో ఇది వీటికి అప్లై అవుతుంది. n స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ల మధ్య 2n సంఖ్యలు ఉంటాయి. అంటే రెండు వర్గ సంఖ్యల భేదం ఒకటి కంటే తక్కువ. సాధారణంగా n, n+1 వర్గాల సంఖ్య 2n. పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉంటాయి. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతారంటే n, n+1 వర్గాల మధ్య వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 2n. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 5 తీసుకుంటాం. n ఈక్వల్ 6 తీసుకుని విలువలను సరి చూడండి అన్నారు. సో n ఈక్వల్ టు 5 తీసుకుందాం. n ఈక్వల్ టు 5 తీసుకుంటే మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 + 1 అంటే 2 5 are 10 + 1 ఈక్వల్ టు 11. సో ఇది ఏ విధంగా వస్తుందంటే 5 స్క్వేర్కి 6 స్క్వేర్కి మధ్య ఉండే వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్నంటే మనకి 10 వస్తాయి. ఎందుకని? ఇది 10 + 1 అంటే 2n సంఖ్యలు ఉంటాయి కదా మనకి. nకి n+1 వర్గాల మధ్య ఎన్ని పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉంటాయంటే 2n కాబట్టి 2 × 5 తీసుకుంటే 10 వస్తాయి మనకి. అంటే 5 స్క్వేర్కి 6 స్క్వేర్కి మధ్యన ఉండే
వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్నంటే 10. ఇక్కడ ప్రయత్నించండిలో బిట్స్ ఇచ్చారు చూడండి. 9 స్క్వేర్ 10 స్క్వేర్ల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి అన్నారు. ప్రయత్నించడంలో దానికి 9 స్క్వేర్కి 10 స్క్వేర్కి మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయంటే 2n సంఖ్యలు, అంటే 2 × 9 అంటే 18 వస్తాయి అన్నమాట. 9 స్క్వేర్కి 10 స్క్వేర్కి మధ్యన ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయంటే 2n = 2 × 9 అంటే ఎంత? 18 సహజ సంఖ్యలు ఉంటాయి. అదేవిధంగా 11 స్క్వేర్ 12 స్క్వేర్ మధ్య ఎన్ని ఉంటాయి అంటే, సో ఇది కూడా అంతే. 2n = 2 × 11 అంటే 22 ఉంటాయి. 11 స్క్వేర్ 12 స్క్వేర్కి మధ్య 22 సహజ సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే క్రింది సంఖ్యల జతలు. మనకి ఇది కంపల్సరీ 2n అనేది గుర్తుండాలి. ఇక్కడ సహజ సంఖ్యలు అడిగారు, వర్గ సంఖ్యలు కానివి అడగలేదు. సహజ సంఖ్యలు అడిగారు కాబట్టి 2n అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. వర్గ సంఖ్యలు కానివి అన్నా కూడా మనకి 2n వస్తుంది. 2n ఫార్ములానే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకని n స్క్వేర్కి n+1 స్క్వేర్ మధ్యన పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 2n కాబట్టి, సో 2n అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే క్రింది సంఖ్యల జతల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉన్నాయి. క్రింది సంఖ్యల జతల మధ్య వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉన్నాయన్నారు. మనకి 100 స్క్వేర్ మరియు 101 స్క్వేర్. సో ఫార్ములా ఏంటి మనకి? 2n = 2 × 100. 2 × 100 అంటే 200. సో అదేవిధంగా ఇది దీనికి. సో సెకండ్ బిట్ చూసుకుంటే 2n = 2 × 90 అంటే 180. ఇది చూసుకుంటే 2 × 1000 2000. సో 100 స్క్వేర్కి మరియు 101 స్క్వేర్కి మధ్యన వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 200. 90 స్క్వేర్కి 91 స్క్వేర్కి మధ్యన వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 180. 1000 స్క్వేర్ మరియు 1001 స్క్వేర్కి మధ్యన వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 2000. సో ఇది ఎందుకు వస్తుందంటే ఈ 2n ఫార్ములా అనేది మనకి గుర్తుంటే ఈజీగా చేయడానికి అవుతుంది, లేకపోతే డిఫికల్టీగా ఉంటుంది. నెక్స్ట్ బేస్ సంఖ్యల సంకలనం. బేస్ సంఖ్యల సంకలనం క్రింది వాటిని పరిశీలించండి. 1 ఒక బేస్ సంఖ్య, 1 + 3 మొదటి 2 బేస్ సంఖ్యల మొత్తం, 1 + 3 + 5 మొదటి 3 బేస్ సంఖ్యల మొత్తం, 1 + 3 + 5 + 7 ఎక్సెట్రా సో బేస్ సంఖ్యల మొత్తం అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ డాట్స్ పెట్టారంటే ఇక్కడ బేస్ సంఖ్యలు మొదటి 4 బేస్ సంఖ్యలు, ఇక్కడ మొదటి 5 ఇది 4 బేస్ సంఖ్యలు, 5 బేస్ సంఖ్యలు, 6 బేస్ సంఖ్యలు మొత్తం అని అర్థం. అంటే ఒక బేస్ సంఖ్య = 1² = 1, 1 + 3 అంటే మొదటి 2 బేస్ సంఖ్యల మొత్తం ఎంత 4, 4 అంటే 2². మొదటి 3 బేస్ సంఖ్యల మొత్తం ఎంత 9 అంటే 3². మొదటి 4 బేస్ సంఖ్యల మొత్తం ఎంత 16 అంటే 4². మొదటి 5 బేస్ సంఖ్యల మొత్తం 25 5². మొదటి 6 బేస్ సంఖ్యల మొత్తము 36 అంటే 6². ఆ విధంగా పట్టిక అనేది మనం నేర్చుకోవాలి. కావున మొదటి n బేస్ సంఖ్యల మొత్తము అంటే n² అని చెప్పవచ్చు. సో ఈ వీటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫార్ములా అనేది వస్తుంది. మొదటి n బేస్ సహజ సంఖ్యల మొత్తం = n² అవుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఒక సంఖ్య వర్గ సంఖ్య అయితే అది 1 నుండి మొదలయ్యే వరుస బేసి సంఖ్యల మొత్తంగా ఉంటుంది. నెక్స్ట్ పరిపూర్ణ వర్గాలు కానటువంటి 2, 3, 5, 6 ఎక్సెట్రా వంటి సంఖ్యలను తీసుకుందాం. వీటిని 1తో మొదలయ్యే వరుస బేస్ సంఖ్యల మొత్తంగా రాయగలమా? పై సంఖ్యలను ఈ రూపంలో రాయలేమని మీరు తెలుసుకుంటారు. పై సంఖ్యలను ఈ రూపంలో రాయలేము. ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకోండి. దీని నుండి 1, 3, 5, 7, 9లను వరుసగా తీసేయండి. అంటే 25 - 1 చేస్తే 24 వస్తుంది. 24 - 3 చేస్తే 21 వస్తుంది. 21 - 5 చేస్తే అంటే
ఇక్కడ 25 తీసుకున్నాం. 25 నుంచి ఫస్ట్ 1 తీసేస్తాం, 25 నుంచి 3 తీసేస్తాం, 25 నుంచి 5 తీసేస్తాం, 25 నుంచి 7 తీసేస్తాం, 25 నుంచి 9 తీసేస్తాం. 9 తీసేస్తే మనకి ఏమొచ్చినాయి? 24, 21, 16, 9, 0 వచ్చినాయి. అంటే 25 ఈక్వల్ టు 1 + 3 + 5 + 7 + 9. దీని అర్థం 25 అనేది ఒక పరిపూర్ణ వర్గం అవుతుందని అర్థం. సో మనం ఇక్కడ తీసింది కూడా ఇవి బేస్ సంఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేస్ సంఖ్యల్ని ఈ 25 అనేది వర్గం నుంచి తీసేయడం వల్ల 24, 21, 16, 9, 0 అని వచ్చినాయి. ఇప్పుడు మరొక సంఖ్యను 38ని తీసుకుని పై విధంగా చేస్తే 38 - 1 చేస్తే 37 వచ్చింది. 37 - 3 చేస్తే 34 వచ్చింది. 34 - 5 చేస్తే 29 వచ్చింది. 29 - 7 చేస్తే 22 వచ్చింది. 22 - 9 చేస్తే 13 వచ్చింది. 13 - 11 చేస్తే 2 వచ్చింది. 2 - 13 చేస్తే -11 వచ్చింది. దీన్ని బట్టి 38ని 1తో మొదలయ్యే వరుస బేస్ సంఖ్యల మొత్తంగా రాయలేమని, 38 ఒక పరిపూర్ణ వర్గము కాదని తెలుస్తుంది. అంటే మనం ఈ విధంగా చేసినప్పుడు పరిపూర్ణ వర్గ సంఖ్య అవితే మాత్రమే చేయాలి, లేదంటే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఉన్న దీన్ని ఏ విధంగా డెఫినేషన్ రాస్తామంటే, అందువలన ఒక సహజ సంఖ్యను 1తో మొదలయ్యే వరుస బేస్ సంఖ్యల మొత్తంగా రాయడానికి వీలు కాకపోతే అది పరిపూర్ణ వర్గం కాదని చెప్పవచ్చు. పరిపూర్ణ వర్గం కాదని చెప్పడానికి 38 అనేది ఎగ్జాంపుల్. ఒక సంఖ్య పరిపూర్ణ వర్గం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ ఫలితాన్ని ఉపయోగించవచ్చు. 121 ఉంది. సో ఇది మనకి 11 11 121, 11 స్క్వేర్. 49 ఉంది, ఇది 7 స్క్వేర్. సో ఈ రెండు అవుతున్నాయి. ఇక్కడ 81 ఉంది, ఇది 9 స్క్వేర్. ఈ మూడు పరిపూర్ణ వర్గాలు అవుతాయి. 55, 69 ఉంది. సో 55లో నుంచి మనకి 1, 3, 5, 7 ఇవి తీసేయాలి. తీస్తే 55 - 1 చేస్తే ఎంత? 54. 54 - 3 చేస్తే 51. 51 - 5 చేస్తే 46. 46 - 7 చేస్తే 39. 39 - 9 చేస్తే 30 వచ్చింది. సో ఇది పాసిబిలిటీ అవ్వదు మనకి. అదేవిధంగా ఇది సెకండ్ బిట్ చేసాం, మనకి ఫిఫ్త్ బిట్ చేస్తే 69 - 1 చేసాం, 68 వచ్చింది. 68 - 3 చేస్తే 66 వచ్చింది, 65 వచ్చింది. 65 - 5 చేస్తే 60 వచ్చింది. 60 - 7 చేస్తే 53 వచ్చింది. 53 - 9 చేస్తే 44 వచ్చింది. సో ఇది కూడా పరిపూర్ణ వర్గం కాదు మనకి. ఇవి ఏ విధంగా అవుతాయో 49 చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు మనకి. 49 చేస్తే 49 - 1 అంటే 48. 48 - 3 అంటే 45. 45 - 5 అంటే 40. 40 - 7 అంటే 33. 33 - 9 అంటే, సో మనం ఇక్కడ 9 తోటి ఆపేసిన తర్వాత నెంబర్ తీసుకోవచ్చు. ఇక్కడ 30 - ఏమొస్తుంది? 11 వస్తుంది. 9 తర్వాత బేస్ సంఖ్య ఏంటి? 11 కాబట్టి 30 - 11 చేస్తే ఏమవుతుంది? 19 వస్తుంది. తర్వాత 19 - 13 చేస్తే మనకి 6 వస్తుంది. 6 - 15 చేస్తే ఇక్కడ మైనస్ వాల్యూ అనేది వచ్చేస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది. సో ఇది అవ్వదు. సో ఇది కూడా మైనస్ వాల్యూలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా అవ్వదు. మనకి 0 అయిపోవాలి. ఇక్కడ బేస్ సంఖ్యలతో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇచ్చిన సంఖ్యని 0 అవుతేనే అది పర్ఫెక్ట్ వర్గం అవుతుంది. 33 - 9 చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. 24 - 9 తర్వాత బేస్ సంఖ్య ఏంటి? 11 చేస్తే ఎంత వస్తుంది మనకి? 13 వస్తుంది. తర్వాత 13 - 11 తర్వాత బేస్ సంఖ్య 13 అంటే 0 అయిపోయింది కదా.
సో ఇవి పెరుగుతూ ఉంటాయి. ఈ నెంబర్స్ అనేవి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాదు. పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే మనకి 0 వచ్చేస్తుంది. మనం బేస్ సంఖ్యతో ఇచ్చిన సంఖ్యను మనం బేస్ సంఖ్యలతో సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తే ఒకానొక చోట 0 అయిపోతుంది. అలా ఉన్న సంఖ్యలు పరిపూర్ణ వర్గ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ 4th చూసుకుంటే వరుస సహజ సంఖ్యల మొత్తం. వరుస సహజ సంఖ్యల మొత్తము అంటే 3² = 9, 4 + 5 అంటే ఇవి రెండు పక్క నెంబర్సే కదా. వరుస అంటే పక్కన నెంబర్స్. 5² = 25, 25 అంటే 12 + 13 కింద రాయొచ్చు. 7² అంటే 49, 24 + 25 కింద రాయొచ్చు. మొదటి సంఖ్య 3² - 1/2, రెండవ సంఖ్య 3² + 1/2. ఈ 4 అనేది మనం 3² - 1/2 రాయొచ్చు. ఎందుకని 9 - 1 అంటే 8, 8/2 అంటే 4 వస్తుంది. రెండవ సంఖ్యను తీసుకుంటే 3² + 1/2 అంటే ఇది ఏ విధంగా రాయొచ్చు అంటే ఇలా రెండు వరుస సహజ సంఖ్యల మొత్తం ఇచ్చినప్పుడు మొదటి సంఖ్య n² - 1/2 రాయొచ్చు. రెండవ సంఖ్య n² + 1/2 రాయొచ్చు. 9² = 81. 81 ఏ విధంగా రాయొచ్చు? 40 + 41. 11² = 121, 60 + 61. 15² = 225, 112 + 113 కింద రాయొచ్చు. సో ఇక్కడ ఇచ్చారు. ఆహా, మనం ఏదైనా బేసి సంఖ్య యొక్క వర్గాన్ని రెండు వరుస ధన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. ఏదైనా ఒక బేసి సంఖ్య యొక్క వర్గాన్ని రెండు వరుస ధన పూర్ణ సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. సో ఇచ్చిన వర్గాన్ని అంటే ఏదైనా ఒక బేసి సంఖ్య యొక్క వర్గాన్ని ఇక్కడ 5² ఉంది. 5² = 25 కదా. సో 25ని మనం రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్దంగా రాయొచ్చు అంటే 12 + 13. ప్రయత్నించండిలో ప్రాబ్లమ్స్ చూద్దాం. క్రింది వాటిని రెండు వరుస పూర్ణ సంఖ్యల మొత్తంగా రాయండి అన్నారు. 21 ఇచ్చారు మనకి. సో 21 ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 21 21 = 441 కాబట్టి సో ఇది మనకి ఎలా యాడ్ చేయాలనేది ఐడియా లేకపోతే ఇక్కడ సింపుల్గా షార్ట్కట్ ఫామ్ యూజ్ చేస్తే 440 కింద రాసి /2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 2 = 4, 2 2 = 4, 0 అంటే 220. తర్వాత వచ్చే నెంబర్ 221. ఈ రెండు యాడ్ చేస్తే 220 + 221 యాడ్ చేస్తే మనకి 441 వస్తుంది. సో ఆ విధంగా రెండు వరుస సంఖ్యల మొత్తంగా అంటే 220 + 221 రాయొచ్చు. 13² ఉంది. ఇది 169. 169 అంటే ఇది 160 కింద 168 కింద /2 చేస్తే ఎంత వస్తుంది? 8 × 16, 4 × 8 అంటే 84 + 85. 11² ఉంది. 121 కదా. 121 కాకుండా 120/2 వేస్తే ఎంత? 60 అంటే 60 + 61. 19² ఉంది. 19² అంటే ఎంత వస్తుంది మనకి? 361. 19² అంటే 361. 361ని 360/2 చేస్తే మనకి 18 × 36 అంటే 180. అంటే ఇది ఏ విధంగా రాయొచ్చు? 180 + 181. సో ఈ విధంగా రాసుకోవచ్చు. మనకి రెండు సంఖ్యల మొత్తంగా రాయలేమనుకున్నప్పుడు ఇక్కడ ఒక నెంబర్ తగ్గించుకుంటాం. 221 అంటే 21² అంటే 441 కాబట్టి 441లో ఒక నెంబర్, ఇది బేస్ సంఖ్య కాబట్టి బేస్ సంఖ్యలో ఒక నెంబర్ తగ్గించి /2 చేస్తాం. ఇక్కడ బేస్ సంఖ్య కాబట్టి ఒక నెంబర్ తగ్గించి /2 చేస్తే మనకి 84 వస్తుంది. 168/2 అంటే 84 వస్తుంది. 84 తర్వాత నెంబర్ ఏంటి? 85 కాబట్టి చెక్ చేసుకోవచ్చు కావాలంటే. 84, 85 తీసుకుంటే 84, 85 చెక్ చేస్తే ఎంత మనకి? 4 + 5 యాడ్ చేస్తే 9, 169. సో వచ్చేస్తుంది మనకి. ఓన్లీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రయత్నించండి అన్న ప్రాబ్లమ్స్ వరకునే ఇక్కడ నేను చేసేస్తున్నాను. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే దీని విపర్యం కూడా సత్యమేనా అంటే ఏవైనా రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల మొత్తము పరిపూర్ణ వర్గం అవుతుందా? మీ జవాబు సమర్థించడానికి ఉదాహరణలు ఇవ్వండి. సో ఇది అవుతుందా అంటే అవదని. అంటే ప్రతీది అవ్వదు, కొన్నింటికి మాత్రమే. ప్రతీది అవ్వదు. ఏవైనా రెండు ధనపూర్ణ సంఖ్యల మొత్తము
ఇవి దీని విపర్యం ఏంటంటే అంటే అవి పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వినప్పుడు మాత్రమే రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల మొత్తము విపర్యం అవుతుంది. నెక్స్ట్ రెండు వరుస సరి లేదా బేసి సంఖ్యల లబ్ధము. రెండు వరుస సరి లేదా బేసి సంఖ్యల మొత్తం 11 into 13 equal to 143. 12 square minus 1. 12 square minus 1. సో రెండు వరుస సరి లేదా బేసి సంఖ్యల మొత్తము అనుకుంటే మనకి ఫస్ట్ 2 తీసుకుంటాం సరి సంఖ్య. 2 తర్వాత వరుస సరి సంఖ్య ఏమొస్తుంది? 4 వస్తుంది. తర్వాత 6 వస్తుంది. తర్వాత 8 వస్తుంది. ఇక్కడ వరుస సరి లేదా బేస్ సంఖ్యలు అన్నది. అదేవిధంగా బేస్ సంఖ్యలు అయితే 1 తీసుకున్నాం. తర్వాత బేస్ సంఖ్య ఏమొస్తుంది? 5 వస్తుంది. తర్వాత బేస్ సంఖ్య 7 వస్తుంది. అంటే 1, 3, 5, 7, 9 ఇవి వరుస బేస్ సంఖ్యలు, ఇవి వరుస సరి సంఖ్యలు. లబ్ధం అడుగుతున్నారు. అంటే మనకి ఇక్కడ 11 తర్వాత వచ్చే బేస్ సంఖ్య 13 కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది 143. 143ని ఏ విధంగా రాస్తారు? 12 square minus 1. సో ఈ లెసన్కి సంబంధించి మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 11 into 13 equal to 12 minus 1 into 12 plus 1. ఇది a minus b into a plus b ఫార్ములా రూపంలో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? a square minus b square అవుతుంది. కావున 11 into 13 equal to 12 minus 1 into 12 plus 1 equal to 12 square minus 1 square 1. అదేవిధంగా 13 into 15 14 minus 1 into 14 plus 1. 14 square అంటే 196 minus 1 అంటే 195 అవుతుంది. నెక్స్ట్ 29 into 31. సో దీన్ని 44 into 46. 44 into 46 ఇది వరుస సరి సంఖ్యలు, ఇవి వరుస బేస్ సంఖ్యలు. లబ్ధం అందువల్ల సాధారణంగా a plus 1 into a minus 1 equal to a square minus 1. ఇది ఫార్ములా. నెక్స్ట్ వర్గ సంఖ్యల్లో మరికొన్ని అమరికలు 1, 11, 111 మొదలగు సంఖ్యల వర్గాలను పరిశీలించండి. అవి అందమైన అమరికను ఏర్పరుస్తాయి. 1 స్క్వేర్ అంటే 1, 11 స్క్వేర్ అంటే 121, 111 స్క్వేర్ అంటే 1 2 3 2 1. అంటే మనకి ఇక్కడ ఈ 1 2లు అనేవి ఇటు సైడ్ పెరుగుతాయి, ఇటు సైడ్ 2 1 పెరుగుతాయి. ఈ మధ్యలో వాల్యూస్ని మారుతాయి. ఇక్కడ 111 స్క్వేర్ అంటే 1 2 3 2 1. ఇక్కడ 1111 స్క్వేర్ అంటే 1 2 3 4 1 2 3 4 3 2 1. మళ్ళీ ఇక్కడ 4 తర్వాత మళ్ళీ తగ్గుతుంది. సో అదేవిధంగా ఇక్కడ 5 వచ్చిన తర్వాత 1 2 3 4 5 4 3 2 1. అదేవిధంగా ఇలా మారుతూ ఉంటాయి. వీటిని మనం ఈ సంఖ్యను బట్టి మనం ఇక్కడ స్క్వేర్ చేస్తాం. సో ఇవి కన్ఫ్యూజ్గా ఉంటాయి అనుకుంటే మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంది. అంటే 1 స్క్వేర్ అంటే 1, 11 స్క్వేర్ అంటే 121 కదా. అంటే ఇక్కడ 2 1s ఉన్నాయి. ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి 1 2 వేసుకుంటాం. 1 2 తర్వాత మళ్ళీ 1 వస్తుంది. ఇక్కడ 3 1s ఉన్నాయి. అంటే 1 2 3 ఇక్కడ చూడండి 1 2 3 తర్వాత మళ్ళీ 2 1 వస్తాయి. 3 తర్వాత తగ్గుతుంది. ఇక్కడ 4 ఉన్నాయి. అంటే 1 2 3 4 3 2 1 అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. అంటే 5 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గుతాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 8 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గుతాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. మరో ఆసక్తికర అమరిక 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 67 స్క్వేర్ ఈక్వల్ టు 4489, 667 స్క్వేర్ ఈక్వల్ టు 4,44,889. సో ఈ విధంగా మనకి ఇక్కడ 7 స్క్వేర్ అన్నారు. ఒక 7 స్క్వేరే ఉంది కాబట్టి ఒక 4 వచ్చింది. సో ఇక్కడ 67 స్క్వేర్ అంటే ఇక్కడ 6 ఒకటి ఉంటే ఇక్కడ 2 4s వచ్చినాయి, ప్లస్ 1 8 వచ్చింది. ఇక్కడ చూడండి 667 అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంటే 2 4s 1 8 వచ్చింది. ఇక్కడ 2 6 ఉంటే 3 4s వచ్చి 2 8s వస్తాయి.
ఇక్కడ 3 6 ఉంటే 4 4s వచ్చి 3 8s వస్తాయి. ఆ విధంగా మ్యాజిక్ కింద ఉంటుంది నెంబర్ ఇది. ఇది ఎలా జరుగుతుందో కనుక్కోవడంలో ఆనందం ఉంటుంది. ఇలా ప్రశ్నలకు జవాబులు లభించడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా వాటి గురించి అన్వేషించడం, ఆలోచించడం ఆసక్తికరం. సో మనకి ప్రయత్నించండిలో 2 ప్రాబ్లమ్స్ 11కి సంబంధించి 1 నెంబర్ మీద స్క్వేర్స్ ఇచ్చారు. తర్వాత 67కి సంబంధించి 7 స్క్వేర్కి సంబంధించి కూడా నెంబర్స్ ఇచ్చారు. అవి ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. 11 స్క్వేర్ అంటే మనం దీన్ని బేస్ చేసుకుని చెప్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 5 4 3 2 1. దీని యొక్క వర్గం ఇది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. అంటే 1 2 3 4 5 6 7 6 5 4 3 2 1. ఇది దీని యొక్క వర్గం. సో ఈ విధంగా ఇక్కడ దీని యొక్క స్క్వేర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని 6లు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 7 4s వస్తాయి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ఇక్కడ ఎన్ని 6లు ఉన్నాయి? 6లు ఉన్నాయి కాబట్టి ఒకటి పెరుగుతుంది అంతే. 4 అనేది ఒకటి పెరుగుతుంది. 8లు అనేవి ఎన్ని వస్తాయి? ఇక్కడ ఎన్ని 6లు ఉన్నాయో అన్ని 8లు వస్తాయి. 1 2 3 4 5 6 9 వస్తుంది తర్వాత చివరిని. దీని యొక్క స్క్వేర్ ఇది అవుతుంది. సో దీనిది కూడా ఆ విధంగానే 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 6లు ఉన్నాయి కాబట్టి 8 4s వస్తాయి. 1 2 3 4 5 6 7 8. 6లు ఎన్ని వస్తాయి? 8లు ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. 1 2 3 4 5 6 7 తర్వాత 9. సో ఈ విధంగా మనం వీటిని బేస్ చేసుకుంటే ఈ విధంగా రాయొచ్చు. సో ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకపోయినా ఒకసారి డిస్కస్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 6.1 ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.